హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను స్పైసీగా అండ్ టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీ ట్రై చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా నేను 6 గుడ్లను తీసుకున్నా. దాంట్లో సరిపడా నీళ్లు పోసి ఉడకపెట్టుకున్నా. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో 3.5 కప్పుల బాస్మతి రైస్ తీసుకొని అందులో వాటర్ పోసి బియ్యాన్ని మంచిగా కడుక్కొని వాటర్ పారపోసి మళ్ళీ వాటికి సరిపడా నీళ్లు పోసుకొని అరగంట నానబెట్టుకున్నా. తర్వాత 2 ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీర, పుదీనాను కూడా మంచిగా కడిగి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. గుడ్లని మంచిగా ఉడికినాక ఆఫ్ చేసి అందులో వాటర్ తీసేసి చల్లని వాటర్ పోసి 5 నిమిషాలు పక్కన పెట్టుకొని చల్లారినాక గుడ్లని పొట్టు తీసి ఒక ప్లేట్లో తీసుకోవాలి. వాటికి చిన్నగా చాక్తో ఘాట్లు పెట్టుకున్నా. అలా అన్ని గుడ్లకి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి అందులో కొంచెం పసుపు, ఉప్పు వేసి మనం ముందుగా ఉడకపెట్టుకున్న గుడ్లని అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయినాక వాటిని ఒక్కొక్కటిగా ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఇంకొక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నా. మనం ముందుగా గుడ్లని ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఆయిల్ మిగిలిపోయింది, అది కూడా అందులో వేసుకున్నాను. నెయ్యి వేడైనాక ఓల్ గరం మసాలా వేసుకొని కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయినాక సరిపడా అల్లం పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ధనియాల పౌడరు, గరం మసాలా, 1.5 స్పూన్ కారం, చిటికెడు పసుపు వేసి మంచిగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. అందులో కొంచెం కొత్తిమీర, పుదీనా మరియు పెరుగు వేసి కలుపుకోవాలి. బియ్యానికి సరిపడా వాటర్ పోసుకోవాలి. నేను 3.5 కప్పుల బియ్యానికి 6 కప్పుల వాటర్ తీసుకున్నా. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని వాటర్ మరిగేంత వరకు ఉంచుకోవాలి. నీళ్ళు మంచిగా మరుగుతున్నాయి కదా, అందులో మనం ముందుగా నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకొని మంచిగా కలుపుకోవాలి. నీళ్ళు దగ్గర పడ్డాయి కదా, దాంట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్లను ఒక్కొక్కటిగా వేసుకోవాలి. నీళ్ళు పూర్తిగా దగ్గర పడ్డాక దానిపై కొత్తిమీర, పుదీనా, 1 స్పూను నెయ్యి వేసి మూత పెట్టుకొని 10 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూడాలి. బిర్యానీ చాలా బాగా కుక్ అయిందండి. ఫ్లేవర్ కూడా సూపర్ ఫ్లేవర్ వస్తుందండి. వేడివేడి బిర్యానీని ఒక ప్లేట్లో తీసుకొని ఆనియన్స్తో తింటే ఉంటుంది సూపర్ టేస్టీ అండి. టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి.